అధ్యాయం 9. అపాయమేమీ లేదు, గట్టెక్కినట్టే. తెలివి వచ్చి 10 నిమిషాలైంది. వెళ్ళి చూడండి, ఎక్కువ మాట్లాడించకండి అన్నాడు డాక్టర్ యుగంధర్తో. థ్యాంక్స్ డాక్టర్ అని యుగంధర్ గదిలోకి వెళ్ళాడు. తెల్లటి దుప్పటి కప్పుకొని తలకి తెల్లని కట్టుతో కళ్ళు మూసుకొని పడుకున్నాడు రాజు. యుగంధర్ చప్పుడు చెయ్యకుండా రాజు మంచం దగ్గరికి వెళ్ళాడు. చప్పుడు కాకపోయినా ఎవరో వచ్చినట్టు రాజుకు తెలిసింది. కష్టంతో కళ్ళు తెరిచాడు. నీరసంగా నవ్వాడు యుగంధర్ని చూసి. మంచం దగ్గరికి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు యుగంధర్. 2 నిమిషాలు రాజు యుగంధర్ని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడడానికి గొంతు సవరించుకున్నాడు. మాట్లాడవద్దు అన్నాడు యుగంధర్. రాజు మళ్ళీ నవ్వి, మాట్లాడకుండా ఉండలేను అన్నాడు. యుగంధర్ మాట్లాడవద్దని వారించినా వినిపించుకోలేదు. జరిగిందంతా చెప్పాడు. ఆర్యాపురం జమీందారు కూతురు విజయలక్ష్మి అనగానే యుగంధర్లో చలనం కలిగింది. నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. ఈ విషయాలేవి ఆలోచించక నేను చూస్తానులే, మళ్ళీ వస్తాను అని బయటికి వచ్చి రాజుని జాగ్రత్తగా చూసుకోమని నర్సుకి చెప్పాడు. యుగంధర్ తన కారు ఆపి ఉన్న చోటికి వెళ్ళాడో లేదో అడయార్ డివిజనల్ ఇన్స్పెక్టర్ జీపు కారులో వచ్చి ఆగాడు అక్కడ. మీకోసమే వచ్చాను, మీ క్రిజ్లర్ కనపడింది అన్నాడు. ఎక్కడా అడిగాడు యుగంధర్. పారడైజ్ థియేటర్ మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు. థియేటర్ పార్కింగ్లో ఉన్నదట. ఎప్పటినుంచి? రాత్రి నుంచి. పదండి అన్నాడు యుగంధర్. 15 నిమిషాల్లో పారడైజ్ థియేటర్ చేరుకున్నారు. రాత్రి ఆట సినిమా పూర్తయిన తర్వాత అన్ని కార్లు వెళ్ళిపోయాయి. కానీ ఆ క్రిజ్లర్ కారు మాత్రం అక్కడే ఉందని జవాను తనతో చెప్పాడని, బహుశా ఆ కారు యజమాని సినిమా మధ్యలో ఏదో పని మీద ఇంకెవరి కార్లనో వెళ్ళిపోయి ఉంటాడని, వస్తాడు అని జవానుకు చెప్పి ఇంటికి వెళ్ళిపోయానని, పొద్దున్న థియేటర్కు వచ్చాక ఆ కారు ఇంకా అక్కడే ఆగి ఉండడం చూసి పోలీసులకు ఫోన్ చేశానని, అంతకన్నా తనకేమీ తెలియదని చెప్పాడు మేనేజర్. జవానుని పిలిచి అడిగితే, ఆట ప్రారంభమైన తర్వాత వచ్చింది సార్ ఈ కారు అన్నాడు. కారులో ఎంతమంది ఉన్నారు అడిగాడు యుగంధర్. నేను చూడలేదు, చూసినా కనిపించదు. హెడ్లైట్స్తో లోపలికి వచ్చాడు అన్నాడు జవాను. కారులోంచి దిగిన మనిషిని చూడలేదా? లేదు సార్. ఇన్స్పెక్టర్తో సహా థియేటర్ నుంచి బయలుదేరి తిన్నగా విజయలక్ష్మి బస చేసిన హోటల్కి వెళ్ళాడు యుగంధర్. క్రితం రోజు చీకటి పడుతూ ఉండగా హోటల్ నుంచి బయలుదేరిన విజయలక్ష్మి తిరిగి హోటల్కి రాలేదని చెప్పాడు హోటల్ మేనేజర్. అక్కడి నుంచి హోటల్ బృందావన్కెళ్ళి శ్రీనివాసరావు అనే ఆయనని కలుసుకోవాలని, ఆయన్ని పిలిపించమని మేనేజర్తో చెప్పాడు. సారీ సార్, క్రితం రాత్రి ఆయన గది ఖాళీ చేసి వెళ్ళిపోయారు బదులు చెప్పాడు మేనేజర్. ఎలా వెళ్ళాడు? టాక్సీలోనా? నేను చూడలేదు సార్. ఏ? యుగంధర్ ఇన్స్పెక్టర్ని చూపించి, పోలీసు వ్యవహారం ఇది అన్నాడు. మేనేజర్ కాస్త కంగారుగా, శ్రీనివాసరావు దొంగ అడిగాడు. యుగంధర్ తల ఊపాడు. శ్రీనివాసరావు తన సామాను టాక్సీ డ్రైవర్కిచ్చి పంపమని టెలిఫోన్ చేసిన విషయము, తను హోటల్ బాయ్ని సామానుతో పంపించడము, అతను కనిపించకపోవడము, సామాను తీసుకుని టాక్సీ తిరిగి రావడము, తరువాత శ్రీనివాసరావే వచ్చి పని తెమలక టాక్సీ డ్రైవర్ని కలుసుకోలేకపోయానని చెప్పి బిల్లు చెల్లించి సామాను తీసుకెళ్లిన విషయమూ చెప్పాడు హోటల్ మేనేజర్. యుగంధర్ అక్కడి నుంచి తిన్నగా తన ఇంటికి వెళ్ళి టెలిఫోన్ తీసి, హలో, ట్రంక్ కాల్ ప్లీజ్, ఆర్యాపురం జమీందార్ నీలకంఠం గారికి కనెక్ట్ చెయ్యండి, నంబర్ తెలియదు అన్నాడు. నీలకంఠం అతి ముఖ్యమైన పరిశోధనలు చేస్తూ ఉండడం వల్ల, ప్రభుత్వంతో తరచూ సంప్రదించవలసిన అవసరం ఉండడం వల్ల ఆయనకి ప్రత్యేకంగా టెలిఫోన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 5 నిమిషాల తర్వాత ఆపరేటర్ కనెక్ట్ చేసింది. హలో, డిటెక్టివ్ యుగంధర్ స్పీకింగ్, నీలకంఠం గారా అడిగాడు. అవును. మీ అమ్మాయి విజయలక్ష్మి ఇంట్లో ఉన్నదా? లేదు, నిన్ననే మద్రాసు వెళ్ళింది. మీ సెక్రటరీ శ్రీనివాసరావు ఉన్నాడా? ఇవాళ పొద్దున్నే వచ్చాడు మద్రాసు నుంచి. మీ అమ్మాయి ఎక్కడున్నదో చెప్పాడా? లేదు, ఇద్దరూ కలిసి వెళ్ళలేదట. ముందు శ్రీనివాసరావు వెళ్ళాట, విజయ మద్రాసు వెళ్ళినట్లు అతనికి తెలియదన్నాడు. ఎందుకు అడుగుతున్నారు?
ఆందోళనతో అడిగాడు నీలకంఠం. నేను మీ ఊరికి కారులో బయలుదేరి వస్తున్నాను. మీతో స్వయంగా చెబుతాను. మద్రాసుకి ఎన్ని మైళ్ళు మీ ఊరు? 60. అయితే 1.5-2 గంటల లోపల అక్కడ ఉంటాను అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. మళ్ళీ ఇంకో నంబర్ తిప్పి, హలో, యుగంధర్ స్పీకింగ్, ఇన్స్పెక్టర్ స్వరాజ్రావుకి కనెక్ట్ చేయండి అన్నాడు. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. అవును, రాజు ఆసుపత్రిలోనే ఉన్నాడు. నేను అర్జెంటుగా ఆర్యాపురం వెళ్తున్నాను. ఆర్యాపురం జమీందారు నీలకంఠం కుమార్తె విజయలక్ష్మిని ఎవరో ఎత్తుకుపోయారని నా అనుమానం. ఆమె ఆనవాళ్లు రాజు చెబుతాడు. రాజుని కలుసుకోండి. ఇటువంటి విషయాలకు మీరే సరి. 2వ ఆట సినిమా ప్రారంభమైన కాసేపటికి నా కారు థియేటర్ పార్కింగ్లో వదిలి వెళ్ళాడు దొంగ. బహుశా అడయార్ ప్రాంతంలో ఎక్కడో ఆమెను దాచి ఉండాలి. అడయార్ డివిజనల్ ఇన్స్పెక్టర్ని కలుసుకుంటే వివరాలు చెబుతాడు. నేను సాయంకాలానికి తిరిగి వస్తాను. ఈలోగా మీరు దర్యాప్తు చేయండి. థ్యాంక్స్ అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు. క్లిజ్లర్ కార్ ఎక్కాడు. పెట్రోల్ బంకుకెళ్ళి ట్యాంక్ నిండా పెట్రోల్ పోయించుకున్నాడు. కారు 60 మైళ్ళ స్పీడున పోతోంది. మైలురాళ్ళు చరచరా వెనక్కిపోతున్నాయి. యుగంధర్ మనస్సంతా డ్రైవింగ్ మీద లగ్నం చేశాడు. 32 మైళ్ళు ప్రయాణం చేశాడు. కురుకులమెట్ట అనే ఊరి పొలిమేరలకు చేరుకుంటున్నాడు. చిన్నపిల్లలు ఆడుకుంటూ రోడ్ మీద అడ్డంగా రావచ్చుననుకొని యుగంధర్ కొంచెం స్పీడ్ తగ్గించాడు. కానీ రోడ్డుకి అడ్డంగా నిలబడి ఆపమని చెయ్యి ఊపుతున్నది పిల్లాడు కాడు, పోలీస్ కానిస్టేబుల్. యుగంధర్ బ్రేక్ వేశాడు. కానిస్టేబుల్ కారు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి, యుగంధర్ గారు మీరేనా అడిగాడు. అవును అన్నాడు యుగంధర్. నేను ఈ అవుట్ స్టేషన్ కానిస్టేబుల్ని. మద్రాసు నుంచి టెలిఫోన్ కాల్ వచ్చింది. నాకా అడిగాడు యుగంధర్ కారులోంచి దిగుతూ. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు గారు టెలిఫోన్ చేశారు. క్రిజ్లర్ కారులో మీరు ఈ దారిన వస్తారని చెప్పారు. మిమ్మల్ని ఆపి చెప్పమన్నారు. ఏం చెప్పమన్నారు అడిగాడు యుగంధర్ విసుగ్గా. మీ అసిస్టెంట్ రాజుగారు చాలా ప్రమాద స్థితిలో ఉన్నారట. డాక్టర్ ఊహించని విధంగా ముందుకొచ్చిందట. మిమ్మల్ని వెంటనే తిరిగి రమ్మన్నారు. ఎంతసేపయింది స్వరాజ్రావు మీకు టెలిఫోన్ చేసి? 10 నిమిషాలైంది సార్. పొద్దున్న తను చూసినప్పుడు రాజు కులాసాగానే ఉన్నాడు. ప్రమాదమేమీ లేదని చెప్పాడు డాక్టర్. ఇంతలో ఎందుకు అతని స్థితి మారిపోయింది? డాక్టర్ కుట్లు సరిగ్గా వేయలేదా? లేక రాజు లేచి బయటికి వెళ్ళిపోయాడా? లేక? ఈ సందేహాలతోనే యుగంధర్ కారు వెనక్కి తిప్పాడు. కానిస్టేబుల్కి థ్యాంక్స్ చెప్పి టకటకా గేర్లు మార్చి 70 మైళ్ళ స్పీడున కారు మద్రాసు వైపు నడిపాడు. కారు రోడ్డుని మింగేస్తోంది. మైలురాళ్ళు దొర్లిపోతున్నాయి. 20 మైళ్ళు వెళ్ళాడు. యుగంధర్ మనస్సంతా ఆసుపత్రిలోనే ఉంది. దిగులు, గుండెని ఎవరో పట్టి పిండుతున్నట్లు బాధ. యాక్సిలేటర్ ఇంకా నొక్కుతున్నాడు. స్పీడోమీటర్ 80 మైళ్ళు చూపిస్తోంది. ఎదురుగా వస్తున్న ఓ జీపు కారుని చికాకుగా చూశాడు యుగంధర్. అది రోడ్డు మధ్య తాపీగా వస్తోంది. ఆ రోడ్డు వెడల్పైనది కాదు. 2 పక్కలా చెట్లు ఉన్నాయి. ఆ జీపు కారు ఒక పక్కగా వెళితే 2 కార్లు పక్కపక్కగా వెళ్లేందుకు చోటుంటుంది. యుగంధర్ రైమని హారన్ మోగించాడు. అయినా ఆ జీపు రోడ్డు మధ్య తాపీగా వస్తోంది. యుగంధర్ స్పీడ్ తగ్గించలేదు. హారన్ నొక్కిపెట్టి ఉంచాడు. బ్రహ్మరాక్షసుడు పొలికేక పెడుతున్నట్లుంది ఆ డ్యూయల్ హారన్ మోత. నిశ్శబ్దమైన ఆ ప్రదేశంలో ఆ హారన్ మోతకి చెవులు చిల్లులు పడుతున్నాయి. అయినా ఆ జీపు కారు రోడ్డు మధ్యగానే వస్తోంది. 2 కార్లకి దూరం తగ్గిపోయింది. యుగంధర్ స్పీడ్ తగ్గించలేదు. ఆ జీపు కారు డ్రైవర్ దగ్గరికి వచ్చాక కానీ పక్కకి తిప్పడా? ఆ డ్రైవర్కే అంత ధైర్యం ఉంటే తనేనా తీసిపోయేది? యుగంధర్ కూడా రోడ్డు మధ్యకి కారు తెచ్చి సూటిగా ఆ జీపు కారుకి ఎదురుగా పోనిచ్చాడు. అయినా ఆ జీపు కారు పక్కకి తొలగలేదు. తిన్నగా యుగంధర్ క్రిజ్లర్ కారుకి సూటిగా వస్తుంది. ఎవరు? పిచ్చివాడా? అతనికి ప్రాణాల మీద ఆశ లేదా? తనకి అట్టే దెబ్బలు తగలవు. తనది పెద్ద కారు. 2 కార్లకి మధ్య 100 గజాల దూరం మాత్రమే ఉంది. జీపు కారు స్పీడ్ హెచ్చించలేదు, తగ్గించనూ లేదు. రోడ్డు మధ్య నుంచి తొలగనూ లేదు. తిన్నగా వస్తోంది. 2 కార్లు ఎదురెదురుగా వచ్చేస్తున్నాయి. ఒక క్షణంలో ఢీ కొట్టుకుంటాయి. జీపు కారు బ్రేకు పడింది, ఆగింది. యుగంధర్ కారు కీచుమన్నది బ్రేకులు వేసేటప్పటికి.
10 గజాల దూరంలో 2 కార్లు ఒకదానికెదురుగా ఒకటి ఆగాయి. యుగంధర్కి కోపం హెచ్చిపోయింది. కారు తలుపు తెరవబోయాడు. దిగి వెళ్ళి ఆ డ్రైవర్ని ఈడ్చి ఈ చెంప ఆ చెంప వాయించుదామనుకున్నాడు. తలుపు హ్యాండిల్ మీద చెయ్యి వేశాడు కానీ తెరవలేదు. ఆగిపోయాడు. జీపు కారులో మనిషి కారులోంచి దిగటానికి ప్రయత్నించడం లేదు. తాపీగా కూర్చున్నాడు. యుగంధర్కి అనుమానం వేసింది. గ్లౌస్ బాక్స్లోంచి పిస్టోల్ తీసి చేతిలో పట్టుకున్నాడు. మరొకసారి జీపు వైపు చూశాడు. ఆ జీపు నంబర్ 333. వెంట్రుక వాసిలో ప్రాణం పోవలసింది. తొందరపాటున తను చటుక్కున కారు దిగి ఆ జీపు కారు వైపు వెళ్ళి ఉంటే పిస్టోల్తో కాల్చి చంపేసేవాడు. తనని ఆర్యాపురం వెళ్ళనివ్వకుండా 333 ఉపాయం పన్ని వెనక్కి మళ్లించాడు. తనని హత్య చేయడానికే వచ్చాడు. అందుకే కాచుకుని ఉన్నాడు. తనెప్పుడు కారులోంచి దిగితే అప్పుడు కాల్చి చంపడానికి చూస్తున్నాడు. ఆ రోడ్డు మీద వేరే బల్లేవీ లేవు. తను వస్తున్నప్పుడు కూడా రోడ్డు నిర్మానుష్యంగానే ఉంది. 333 కారులోంచి దిగేటట్లు లేడు. విసిగెత్తి యుగంధరే ఏదో చేస్తాడని కాచుకొని ఉన్నాడు. రాజు అపాయంలో లేడని, అది 333 ఆడించిన నాటకమని యుగంధర్ గ్రహించిన తర్వాత రాజుని గురించిన ఆందోళన ఆదుర్దా పోయాయి. 333 ఎంతసేపు కాచుకుంటే తను అంతసేపు కాచుకోగలడు. అతనికున్నంత ఓపిక తనకీ ఉంది. అతనేం చేస్తాడో చెయ్యని యుగంధర్ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు. పిస్టల్ మాత్రం చేతిలో తయారుగా ఉంచుకున్నాడు. ఒకరు సింహం, ఒకరు పులి. పంజాలు విప్పి ఒకరిపైకి ఒకరు ఉరకడానికి తయారుగా ఉన్నట్లు ఉన్నారు ఇద్దరు. ఎవరు మొదట కదులుతారు? ఎవరికి మొదట సహనం పోతుంది? ఎవరు ఏం చేస్తారు? క్షణాలు నిమిషాలయ్యాయి. చేతి గడియారాలు చిన్నగా చప్పుడు చేస్తున్నాయి. అరగంట అయ్యింది. ఇంకా ఆ 2 కార్లు అలాగే ఉన్నాయి. వాటిలో ఆ ఇద్దరు అలాగే కూర్చుని ఉన్నారు. అధ్యాయం 10. విమల మధ్యాహ్నం భోజనానికి ల్యాబొరేటరీ నుంచి ఇంటికి వస్తోంది. ఇంటికి ల్యాబొరేటరీకి 100 గజాల దూరం. సామాన్యంగా ఆమె నీలకంఠం కలిసి భోజనానికి బయలుదేరుతారు. కానీ ఆ వేళ నీలకంఠం ముందుగానే బయలుదేరి వెళ్ళాడు. ల్యాబొరేటరీ నుంచి ఇంటి వరకు ఒక చిన్న కాలిబాట మాత్రం ఉంది. ఆ బాట చెట్ల మధ్య నుంచి వంపు తిరిగి ఇల్లు చేరుకుంటుంది. పరధ్యానంగా ఏదో ఆలోచనల్లో మునిగి నడుస్తోంది విమల. విమల ఉలిక్కిపడి తలెత్తింది. ఎవరూ కనిపించలేదు. చుట్టూ చూసింది. ఇక్కడ ఆ మాటలు వినిపించిన వైపు చూసింది. మల్లెపందిరి వెనుక నిలుచున్నాడు శ్రీనివాసరావు. చిన్నగా నవ్వి అతని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యావు నిన్నంతా అడిగింది. మద్రాసు వెళ్ళాను. పని మీద? అవును. విజయలక్ష్మితో కూడానా? కాదు. ఆమె కూడా మద్రాసు వెళ్ళిందటగా? అవునట. నాతో రాలేదే. ఎందుకు వెళ్ళావు? వేరే ఉద్యోగం వెతుక్కోవడానికి. ఎందుకు? ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. దొరికిందా? లేదు. అతను ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కోపోయాడు. పట్టపగలు ఎవరన్నా చూస్తే అన్నది దూరం జరుగుతూ. విమల, నిజం చెప్పు. నేనంటే ఇష్టమేనా అనా? 1,50,000 సార్లు అడిగావు. ఇష్టమని చెబితే నమ్మటం లేదు. పోనీ ఇష్టం లేదని చెప్పినా నమ్మవు. ఏమని చెప్పమంటావు అని నవ్వింది. 1 వారం రోజుల తర్వాత నేను ఈ ఉద్యోగం వదిలిపెట్టి పోతున్నాను. ఎక్కడికి? ఆ తర్వాత ఉద్యోగం అక్కర్లేదు. కావలసినంత డబ్బు, ఇష్టం వచ్చిన చోటికి, ప్యారిస్కి, లండన్కి, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అదంతా ఒక కథలే. అదేమిటో చెప్పు. నీలకంఠం గారు భోజనానికి కాచుకుని ఉంటారు, వెళ్ళు అన్నాడు. అవును, మర్చిపోయాను అని విమల చటుక్కున వెనక్కి తిరిగింది. విమల, నువ్వు నాతో వస్తావు కదూ? రాకుండా ఆపగలవా అని చకచక ఇంటివైపు నడిచింది. తను అనుకున్నట్టు నీలకంఠం తన కోసం కాచుకుని లేడు. భోజనానికి అంతవరకు అసలు ప్రయత్నమే లేదు. హాల్లో పచార్లు చేస్తున్నాడు. చాలా ఆందోళనలో ఉన్నాడని అతని మొహమే చెబుతోంది. విమల లోపలికి వెళ్ళి మొహం, చేతులు, కాళ్ళు కడుక్కొని వడ్డించమని వంట మనిషికి చెప్పి హాల్లోకి వెళ్ళి, భోజనానికి రారు అడిగింది. నువ్వు భోజనం చేసేయ్, నేను తర్వాత తింటాన్లే అన్నాడు నీలకంఠం. విమల అక్కడి నుంచి కదల్లేదు. పచార్లు చేస్తున్న నీలకంఠాన్ని కాసేపు పరీక్షగా చూసింది.
ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారు అన్నది. అవును, విజయ సంగతే. మద్రాసు వెళ్ళారటగా అన్నది విమల. అవును, విజయకి ఏదో ప్రమాదం సంభవించిందని భయంగా ఉంది. భయం ఎందుకు? బహుశా స్నేహితులెవరితోనైనా కులాసాగా 1-2 రోజులు గడపడానికి ఉండిపోయిందేమో. లేదు, డిటెక్టివ్ యుగంధర్ పేరు వినే ఉంటావుగా, ఆయన ఇందాక టెలిఫోన్ చేశారు. ఓ, ఎందుకు? విజయలక్ష్మి ఇంట్లో ఉన్నదా అని, శ్రీనివాసరావు ఇంట్లో ఉన్నాడా అని కూడా అడిగాడు. శ్రీనివాసరావు ఉన్నాడని, విజయ లేదని చెప్పాను. విజయలక్ష్మి ఎక్కడున్నది శ్రీనివాసరావు చెప్పాడా అని అడిగాడు. లేదని చెప్పి ఎందుకని అడిగాను. తనే వచ్చి స్వయంగా నాతో మాట్లాడుతానని, వెంటనే బయలుదేరుతున్నానని చెప్పి మన ఊరు మద్రాసుకి ఎన్ని మైళ్ళు ఉన్నదని అడిగాడు. చెప్పాను. 1.5-2 గంటలలో ఇక్కడ ఉంటానన్నాడు. ఎంతసేపయింది టెలిఫోన్ చేసి అడిగింది విమల. 2 గంటలు దాటింది. మరేదైనా పనుండి బయలుదేరలేదేమో. నీలకంఠం పెదిమ విరిచాడు. విమల చటుక్కున టెలిఫోన్ వద్దకు వెళ్ళింది. ట్రంక్ కాల్ ప్లీజ్, నంబర్ తెలియదు, డిటెక్టివ్ యుగంధర్ పేరున టెలిఫోన్ ఉంటుంది. ఆల్ రైట్ అని రిసీవర్ పెట్టేసింది. మీరు కంగారు పడి ప్రయోజనం లేదు, భోజనం చేద్దాం రండి, ఈలోగా ట్రంక్ కాల్ వస్తుంది అన్నది. నీలకంఠం విమల వంక చూశాడు. అతని కళ్ళు తడి అయినాయి. ఈ అమ్మాయి ఎవరో, తనెవరో. ఆ అమ్మాయిని ల్యాబొరేటరీలో తన అసిస్టెంట్గా భారత ప్రభుత్వం పంపింది. ఎంత మంచి పిల్ల. ఆమె నడవడికలో కానీ మాటల్లో కానీ ఇంతవరకు తప్పు పట్టవలసింది ఏదీ కనిపించలేదు. తనంటే ఎంత గౌరవం, ఎంత ఇష్టం. నువ్వు భోజనం చేసిరా, నేను టెలిఫోన్ వద్దనే ఉంటాను అన్నాడు నీలకంఠం. విమల కదల్లేదు. 10 నిమిషాల్లో టెలిఫోన్ మోగింది. నీలకంఠం ఒక్క అంగలో వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. హలో, డిటెక్టివ్ యుగంధర్ గారున్నారా? లేరు. మీరెవరు? నా పేరు నీలకంఠం. ఆహా, ఏమిటి విశేషం? నేను యుగంధర్ గారి అసిస్టెంట్ రాజుని. యుగంధర్ గారు 3 గంటల క్రితం టెలిఫోన్ చేశారు. మా ఊరికి కారులో వస్తానని చెప్పారు. వెంటనే బయలుదేరుతున్నానని, 1.5-2 గంటల్లోనూ ఊళ్ళో ఉంటానని అన్నారు. రాలేదు, అందుకని ఫోన్ చేశాను. మీ అమ్మాయి విజయలక్ష్మి వచ్చిందా? లేదండి, యుగంధర్ గారు కూడా అదే అడిగారు. ఎందుకు అడిగాడు నీలకంఠం. బహుశా తోవలో కారు చెడిపోయి ఉంటుంది, అందుకని ఆలస్యం అయ్యి ఉంటుంది. యుగంధర్ గారు వచ్చి చెబుతారులేండి అన్నాడు రాజు అవతల నుంచి. నేను చాలా కంగారుగా ఉన్నాను, మీకు తెలిస్తే దయచేసి చెప్పండి నీలకంఠం ప్రాధేయపడి అడిగాడు. క్షమించాలి, యుగంధర్ గారు వచ్చే చెబుతారు. నీలకంఠం రిసీవర్ పెట్టేశాడు. టెలిఫోన్ పక్కనే ఉన్న కుర్చీలో చతికిలపడి 2 చేతులతో తలపట్టుకున్నాడు. విమల అతనికెదురుగా నిలుచున్నది. వంట మనిషి హాల్లోకి వచ్చి వడ్డించానండి అన్నాడు. అతన్ని వెళ్ళమని విమల సంజ్ఞ చేసింది. 15 నిమిషాలు గడిచాయి. ఘనఘన మోగింది టెలిఫోన్. నీలకంఠం ఆతృతతో రిసీవర్ తీశాడు. నీలకంఠం స్పీకింగ్. గుడ్. తమరెవరు? 333. అంటే మీ కుమార్తె విజయలక్ష్మి నా దగ్గరే ఉన్నది. నీలకంఠం నిట్టూర్చి, థ్యాంక్స్, మీరెవరన్నారు? 333. సరిగ్గా వినపడడం లేదు. సరిగ్గానే వినపడిందిలేండి, అదే నా పేరు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పడానికి వీలు లేదు. విజయ ఎలా ఉంది? ఇప్పటి వరకు బాగానే ఉంది. అంటే ఇక ముందు ఆమెకి ఏ ఆపద సంభవిస్తుందో చెబుతాను వినండి. వివరంగా చెప్పండి. ఆరోగ్యం సరిగ్గా లేదా? ఎక్కడున్నది? నీలకంఠం గారు, మీకు మీ అమ్మాయిని చూడాలని ఉందా? అవును. అయితే నేను చెప్పేట్లు చెయ్యండి. ఏమిటది? మీ పరిశోధనల గురించి వివరాలన్నీ రాసి నాకు ఇస్తే మీ అమ్మాయి సురక్షితంగా మీకు దక్కుతుంది. నీలకంఠం చేతిలో నుంచి రిసీవర్ కింద పడింది. చేతులు ఉనికాయి. వెంటనే తేరుకొని రిసీవర్ పట్టుకున్నాడు. హలో. రేపు పొద్దున్న లోపన తయారు చెయ్యండి. ఎప్పుడు ఎక్కడ ఆ కాగితాలు అందజేయవలసింది. ఆలోగా మళ్ళీ టెలిఫోన్ చేసి చెబుతాను. పోలీసులకి కానీ ప్రభుత్వానికి కానీ ఈ విషయాలు తెలియజేయకండి. అది మీకు మీ అమ్మాయికి క్షేమం కాదు. క్లిక్ మన్నది. నీలకంఠం కాసేపు టెలిఫోన్ వంక నిర్ఘాంతపోయి చూశాడు. ఎవరు? విజయలక్ష్మి ఎక్కడున్నది చెప్పాడా? అడిగింది విమల.
నీలకంఠం మౌనంగా ఉండిపోయాడు. జవాబు చెప్పకుండా గబగబా తన గదిలోకి వెళ్ళిపోయాడు. తలుపు లోపల గడియ పెట్టుకొని పక్క మీద పడుకొని ఆలోచించడం ప్రారంభించాడు. అధ్యాయం 11. ఎక్కడికి? ఎందుకు ఈ డ్రెస్? అడిగాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు రాజుని. అప్పుడే రాజు నీలకంఠంతో మాట్లాడి టెలిఫోన్ పెట్టి లేచి వెళ్ళి కోటు తొడుక్కొని వచ్చాడు. యుగంధర్ ఆర్యాపురం వెళ్ళనే లేదంట అన్నాడు రాజు. తోవలో ఇంకేదైనా పని మీద మరెక్కడికైనా వెళ్ళి ఉంటారు అన్నాడు స్వరాజ్రావు. ఏమో, నేను ఆర్యాపురం బయలుదేరుతున్నాను. రాజు, డాక్టర్ అసలు నిన్ను ఇవాళ డిశ్చార్జి చెయ్యనన్నాడు. విశ్రాంతి తీసుకుంటావని చెప్పి నేను తీసుకువచ్చాను. నువ్వెక్కడికి బయలుదేరడానికి వీలు లేదు స్వరాజ్రావు గట్టిగా చెప్పాడు. విజయలక్ష్మికి ఏమైందో తెలియలేదు. ఆర్యాపురం వెళ్తానన్న యుగంధర్ గారు అక్కడికి వెళ్ళలేదు. గోళ్లు గిల్లుకుంటూ ఇక్కడెలా కూర్చోవడం అన్నాడు రాజు తలకి కట్టిన కట్లు సర్దుకుంటూ. సార్జెంట్ శివము, అడయార్ డివిజనల్ ఇన్స్పెక్టరు కలిసి దర్యాప్తు చేస్తున్నారుగా విజయలక్ష్మి విషయం. ఏవైనా సూచనలు కనిపిస్తే మనము వెళ్దాం. ఇక యుగంధర్ విషయం అంటావా? నేను ఫోన్ చేస్తానుండు అని స్వరాజ్రావు రిసీవర్ తీశాడు. మద్రాసు నుంచి ఆర్యాపురం వరకు ఉన్న ఊళ్ళల్లో పోలీస్ స్టేషన్లకి ఫోన్ చేసి యుగంధర్ క్రిజ్లర్ కారు ఎవరైనా చూశారేమో కనుక్కోమని క్రైమ్ బ్రాంచ్కి టెలిఫోన్లో చెప్పి, ఇంకో అరగంటలో తెలుస్తుంది యుగంధర్ అటు వెళ్ళినది లేనిది అన్నాడు. అరగంట కూడా పట్టలేదు. 15 నిమిషాలలో టెలిఫోన్ మోగింది. కురుకులపేట పోలీస్ అవుట్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ నుంచి వార్త వచ్చిందని, యుగంధర్ క్రిజ్లర్ కారు అటు రాగానే ఆ కానిస్టేబుల్ కారు ఆపి రాజు ప్రమాద స్థితిలో ఉన్నాడని, వెంటనే తిరిగి రమ్మని ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు చెప్పమన్నారని చెప్పాడని స్వరాజ్రావుకి చెప్పారు. టెలిఫోన్ పెట్టేసి రాజు వైపు తిరిగి, ఏదో మోసం జరిగింది అని తను టెలిఫోన్లో విన్నదంతా రాజుకి చెప్పాడు. యుగంధర్ ఆర్యాపురం వెళ్ళడం ఎవరికో ఇష్టం లేదు. అందుకే మోసం చేసి ఆయన్ని వెనక్కి తిప్పించారు. ఈ పాటికి మద్రాస్కి వచ్చి ఉండాలిగా అన్నాడు రాజు. రాజు, నువ్వు ఇంట్లోనే ఉండు, కదలకు సుమా. నేను కొంతమంది పోలీసులతో వ్యాన్లో బయలుదేరుతాను అన్నాడు స్వరాజ్రావు. ఎక్కడికి? యుగంధర్ కోసం అని స్వరాజ్రావు వెళ్ళిపోయాడు. ఇన్స్పెక్టర్ బయలుదేరిన 5 నిమిషాలకు రాజు ఫియట్ కార్ ఎక్కి స్టార్ట్ చేశాడు. ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.